మీడియా పాయింట్. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఆధునిక కాలంలో అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటి. ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించి వారి జీవితాలను శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, నిరుద్యోగులు, పేద వర్గాల వారు ఈ నేరానికి గురవుతున్నారు. మానవ రవాణా అనేది వ్యక్తుల స్వేచ్ఛను హరించే వారి జీవితాలను శాశ్వతంగా ప్రభావితం చేసే ఘోరమైన నేరం. ఇది వివిధ రూపాల్లో జరుగుతుంది. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రధాన రకాల మానవ రవాణా వివరంగా ఉన్నాయి. దోపిడీ కోసం బలవంతంగా మోసం చేసి లేదా బలవంతంగా వ్యక్తులను నియమించడం, రవాణా చేయడం, బదిలీ చేయడం, ఆశ్రయం కల్పించడం లాంటివి చేస్తుంటారు. ఈ దోపిడీలో బలవంతంగా తీసుకెళ్లడం, లైంగిక బానిసత్వం లేదా ఇతర రకాల వాణిజ్య లైంగిక దోపిడీ కూడా చేస్తుంటారు. ఇది మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘనగా మరియు ఆధునిక బానిసత్వం యొక్క ఒక రూపంగా పరిగణించబడుతుంది. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాల్లో అంతర్జాతీయ చట్టాలు, జాతీయ విధానాలు మరియు ప్రభుత్వేతర సంస్థలు కూడా ఉంటాయి. 2010లో భారత చట్టం ప్రకారం చట్ట విరుద్ధమైనప్పటికీ ఒక ముఖ్యమైన సమస్యగా మిగిలిపోయింది. వాణిజ్య లైంగిక దోపిడీ మరియు బలవంతపు బంధిత శ్రమ ప్రయోజనాల కోసం ప్రజలు తరచుగా భారతదేశం ద్వారా అక్రమంగా రవాణా చేయబడ్డారు. బలవంతపు మరియు బంధిత శ్రమపై నమ్మకమైన అధ్యయనం పూర్తి కానప్పటికీ ఎన్జిఓలు ఈ సమస్య 20 నుండి 65 మిలియన్ల మంది భారతీయులను ప్రభావితం చేసిందని అంచనా వేసింది. భారతదేశంలో పురుషులు, మహిళలు మరియు పిల్లలు విభిన్న కారణాల వల్ల అక్రమ రవాణా చేయబడ్డారు. వాణిజ్య లైంగిక దోపిడీ మరియు బలవంతపు వివాహం కోసం దేశంలో మహిళలు మరియు బాలికలను అక్రమ రవాణా చేశారు. ముఖ్యంగా పురుషులకు అనుకూలంగా లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో శ్రమ ప్రయోజనాల కోసం పురుషులు మరియు అబ్బాయిలను అక్రమ రవాణా చేశారు. మరియు గిగోలస్, మసాజ్ నిపుణులు, ఎస్కాట్లు మొదలైన వారిగా పనిచేయడానికి అక్రమ రవాణాదారులచే లైంగిక దోపిడీకి గురి చేయబడవచ్చు. పిల్లలలో గణనీయమైన భాగం ఫ్యాక్టరీ కార్మికులు, గృహ సేవకులు, బిచ్చగాళ్లు మరియు వ్యవసాయ కార్మికులుగా బలవంతపు శ్రమకు గురవుతున్నారు. మరియు కొన్ని ఉగ్రవాద మరియు తిరుగుబాటు సమూహాలచే సాయుధ పోరాట యోధులుగా ఉపయోగించబడుతున్నారు. ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది? ఆన్లైన్ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా, డేటా ఎంట్రీ, ఉద్యోగాల పేరుతో మోసాలు, ప్రేమ పేరుతో యువతను మోసం చేసి విదేశాలకు తరలించడం, అవయవాల విక్రయంలో కిడ్నీ, ఇతర అవయవాల కోసం మానవ రవాణా, లైంగిక దోపిడీలతో మహిళలను వ్యభిచారానికి బలవంతం చేయడం, శ్రమ దోపిడీలతో చిన్నారులను బలవంతంగా పని చేయించడం, బార్లు, మసాజ్ పార్లర్లు, ప్రైవేట్ హోటళ్లు తీసుకెళ్లడం, ఆన్లైన్ ద్వారా బాలికలు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారు. మానసిక ఒత్తిడి, శారీరక గాయాలు, గుర్తింపు పత్రాలు కోల్పోవడం, మానవ అక్రమ రవాణాపై బహిరంగ చర్చ మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక చర్యలు రెండింటినీ అనేక మంది పండితులు మరియు నిపుణులు విమర్శించారు. వీరిలో ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో మాజీ పరిశోధనా విశ్లేషకుడు జిగ్నివ్ డుమియన్స్కీ కూడా ఉన్నారు. ఈ విమర్శ మానవ అక్రమ రవాణాపై గణాంకాలు మరియు డేటా, భావన మరియు అక్రమ రవాణా వ్యతిరేక చర్యలను పాల్పడింది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కేవలం నేరం కాదు, అది మానవత్వాన్ని తాకిన గాయం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు, పోలీస్ శాఖలు, ఎన్జిఓలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాలి. మనం మౌనంగా ఉంటే మరొకరి జీవితాన్ని కోల్పోతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.